ఇజ్రాయెల్ పాలస్తీనాలో ఉద్విగ్న క్షణాలు నెలకొన్నాయి. 15 నెలల తర్వాత కాల్పుల మోతలేని రోజును వారు చూశారు. ముగ్గురు ఇజ్రాయేలీ మహిళా బందీలను హమాస్ విడుదల చేసింది. మరొక వైపు 90 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ వదిలిపెట్టింది. గతంలో మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి పట్టుకున్నటువంటి బందీలను హమాస్ రెడ్ క్రాస్ కు అప్పగించింది. మ్యూజిక్ ఫెస్టివల్లో వారిని అపహరించినటువంటి ప్రాంతంలోనే హమాస్ వారికి తిరిగి అప్పగించడం విశేషం. ఈ ముగ్గురు ఇజ్రాయేలీలు ఆరోగ్యంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. హమాస్ అప్పగించిన ముగ్గురు ఇజ్రాయేలీలు ఎట్టకేలకు తమ దేశంలో అడుగుపెట్టారు. 471 రోజుల తర్వాత తమ వారిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉద్విగ్నతకు లోనవ్వడం జరిగింది. మరొక వైపు వారిని హాస్పిటల్కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు కుటుంబ సభ్యులు. ఇక ఈ కార్యక్రమాన్ని వేల మంది ఇజ్రాయేలీలు లైవ్ బ్రాడ్కాస్ట్ లో చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అంతకుముందు ఇజ్రాయేలీల విడుదలపై 3 గంటల పాటు హైడ్రామా నెలకొంది. టెక్నికల్ ఇష్యూస్ వల్ల 3 గంటలు ఆలస్యంగా విడుదల చేసే జాబితా రిలీజ్ చేసింది హమాస్. అయితే ఈ గ్యాప్ లోనే మళ్లీ యుద్ధం తప్పదన్న ఆందోళన నెలకొంది. కానీ చివరకు అంతా సర్దుకుంది. మరొక వైపు పాలస్తీనియన్లు కూడా తమ వారి విడుదలను సెలబ్రేట్ చేసుకున్నారు. ఖైదీల బస్సులు తమ సరిహద్దుల్లోకి ప్రవేశించగానే బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. జనవరి 25న రెండో దఫా బందీల విడుదల ఉంటుందని చెబుతున్నారు. హమాస్ 4 బందీలను, ఇజ్రాయెల్ 30 నుంచి 50 మంది ఖైదీలను విడుదల చేయనున్నాయి.